అనంతపురం కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ ప్రెసిడెంట్ నేను వైఆర్ కృష్ణ. ఈ అనంతపురంలో ఈ ఆంధ్రప్రదేశ్ రైతుల గురించి, రైతాంగం గురించి ఈ ఫస్ట్ యూరియా డిఏపి కొరత ఉంది. దానికోసం రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. దాని గురించి యూరియాపి కొరత లేదని చెప్పినప్పటికీ కూడా ప్రభుత్వము దానికి లింకు కలిపి వేరేటివి అన్నీ తీసుకోవాలా, వేరేటివి తీసుకుంటే కాగా ఇస్తున్నామంటున్నారు. యూరియా గతంలో 300 ఒక మూట ఉంటే ఇప్పుడు 800 తీసుకుంటున్నారు. దాని గురించి లింక్స్ అన్నీ కలుపుతున్నారు తీసుకోమని. దాని గురించి ప్రాబ్లం అయింది. అదే హంద్రీనివా జలాల గురించి ఇంతకుముందు మన అనంతపురం హంద్రీనివా ఆ జలాలు దాని విషయం వచ్చేసి మన రాయలసీమకంతా కలిసి 6,200 ఎకరాలు పారాల్సింది. దాంట్లో మన అనంతపురం వచ్చేసి 3,50,000 ఎకరాలు పారాల. చిత్తూరుకు వచ్చేసి 1,40,000 ఎకరాలు, కర్నూలు కడప వచ్చేసి 1,20,000 ఎకరాలు. మనది సింహభాగమైనటువంటిది కరువు ప్రాంతము అనంతపురం జిల్లా. 3,50,000 ఎకరాలు పారాల్సిన వాటరు లైనింగ్ వేసి హంద్రీనివా దాని గురించి లైనింగ్ తీసుకొని పోయి చిత్తూరుకు తీసుకుపోతున్నారు. చంద్రబాబు గారు మన ఆంధ్రప్రదేశ్కి అంతా సీఎం, కానీ ఒక చిత్తూరుకే సీఎం కాదు ఆయన. కాబట్టి ఇది కరువు ప్రాంతమైన ఇక్కడ మొదట్లో రావాల్సిన సింహభాగమైనటువంటి 3,50,000 ఎకరాలకు ఇక్కడ కాదని లైనింగ్ చేసి అక్కడ తీసుకుపోతున్నాం. గతంలో మేము వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు మేము కానీ కూడేరులో విశ్వేశ్వరరెడ్డి మాజీ ఎమ్మెల్యే మేము మీటింగ్ పెట్టి 404 జీవో రద్దు చేయాలా దాని గురించి అన్నప్పటికీ కానీ దాన్ని పెడచేవన పెట్టి అక్కడ తీసుకుపోవడం జరుగుతుంది. ఇక్కడ లైనింగ్ చేయడం వల్ల భూగర్భ జలాలు దెబ్బతింటాయి, ఈ చెట్లు చేమలు అన్ని దెబ్బతింటాయి. దాని నుంచి రైతాంగం చాలా ఇబ్బంది పడుతుంది. రైతులు పక్షాన కాంగ్రెస్ పార్టీ మెమోరాండం ఇవ్వడం జరిగింది. కిసాన్ సెల్ ఆధ్వర్యంలో వ్యవసాయం దండగన్న ఈ పెద్ద మనిషి మరొక్కసారి అధికారం చేపించుకొని వ్యవసాయం దండగే చేయడం జరుగుతుంది. ఈరోజు యూరియా కొరత ఉంది. పార్లమెంట్లో ఏమాత్రం కూడా మన ఎంపీలు మాట్లాడలేకపోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం పైన ఒత్తిడి తేలేకపోతుంది. అంటే చంద్రబాబు నాయుడు గారి ధోరణి ఆటోమేటిక్గా ప్రజలందరికీ తెలుస్తుంది. గతంలో చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయం దండగా అని చెప్పేసి రాజధాని పక్షాన 3 పంటలు పండే భూమిని లాక్కొని ఈరోజు అక్కడ దండగా చేయడం జరిగింది. ఈరోజు యూరియా కొరతతో అదే రంగంగా అనంత వెంకటరెడ్డి హంద్రీనివా పూర్తి స్థాయిలో అనంతపురం జిల్లా కోసమే ఆ రోజు కృష్ణా జలాలను 280 అడుగులు పైకి తీసుకొని మన అనంతపురం జిల్లాకు తీసుకురావడం జరిగింది. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే హంద్రీనివా జలాలను అనంతపురంకు రావడం జరిగింది. ఈరోజు అవి చూస్తూ ఉంటే లైనింగ్ పద్ధతిలో అనంతపురం జిల్లాకి ఎటువంటి ఉపయోగం లేకోకుండా ఈరోజు కుప్పం తీసుకెళ్ళడం జరుగుతుంది. రైతాంగం అందరూ కూడా ఆలోచిస్తున్నారు. పోన్లే కుప్పం ప్రజల కన్నా ఏమైనా న్యాయం జరుగుతుందంటే కేవలం ఫోటోషూట్లతోనే పరిమితం అవుతుంది. జేసీబీలతో నీళ్లు తోలి, ట్యాంకర్లతో నీళ్లు తోలి జలతహారతని, ఆహారతని, ఈ హారతని ఈరోజు చూస్తూ అంటే అర్థమవుతుంది. రైతాంగం కాలువలో ఏదైతే వర్షం నీళ్ళు తప్ప హంద్రీనివా నీళ్ళు ఇంతవరకు రాలేదు. రైతాంగం పూర్తి స్థాయిలో ఈ ప్రభుత్వం విస్మరించింది. ఈరోజు కేంద్రం నుంచి రావాల్సినటువంటి రైతాంగ నిధులు ఎందుకు మీరు మంజూరు చేయలేకపోతున్నారు? కేంద్రం చేసిన గొప్పలు మీరు జబ్బలు తెరుచుకుంటూ వాళ్ళు ఇచ్చిండే 5,000 6,000 మళ్ళీ కట్ చేసి రైతులకు వేసినారు. మీరు రైతులకు ఏ రకంగా హామీ చేసినారు? రైతులకు ఏ రకంగా మీరు పట్టించుకోదలుచుకుంటున్నారు? మరొక్కసారి చంద్రబాబు నాయుడు గారి వైఫల్యం పూర్తి స్థాయిలో కనబడుతుంది. అడుగుతున్న పెద్ద మనిషి కూడా ఈరోజు ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఏం అర్థం కావడంలే. ఈరోజు ఈ రాష్ట్రంలో అభివృద్ధి పూర్తి స్థాయిలో కుంటపడడం జరుగుతుంది. దీన్ని కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. అభివృద్ధి పదాల్లో ఏదైతే 2014 నుంచి 2014 వరకు జరిగినట్టు ప్రాజెక్టులు అన్నీ పూర్తి చేయాలని, అదేవిధంగా ముఖ్యంగా అనంతపురం జిల్లా మొత్తం రైతాంగం పైనే ఆధారపడింది. అనంతపురం జిల్లా రైతులను ఆదుకోండి అని చెప్పేసి మరొక్కసారి మీ ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని అడుగుతున్నాం. అయ్యా 18 నెలలు అవుతుంది మీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతాంగానికి ఏం చేసినామని చెప్పేసి ఇంతవరకు మీరు చెప్పిన దాఖలాలు లేవు. రైతాంగానికి అవసరమైన పనిముట్లు కానివ్వండి, ఎక్కడ కూడా సబ్సిడీ అందిన దాఖలాలు లేవు, బోర్లు వేసిన దాఖలాలు లేవు. వర్షం పడుతుంది, ఆ నీళ్ళని ఏ రకంగా ఉపయోగించుకోవాలని చెప్పేసి అర్థం కావడంలే మీకు. కాబట్టి రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ మరొక్కసారి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని మీ ద్వారా తెలియజేసుకుంటూ ఈరోజు కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది.